దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలిస్తే దేవుడు తన ప్రజలకు ఏ విధముగా తోడుగా ఉంటాడో మనకి వచనంలో ఒక శ్రేష్టమైన సందేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఆ సముద్రం పాయలైపోయిందండి. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. పాయలు చేసిన తర్వాత ఆరిన నేల మీద వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెనక శత్రువులు తరుముకుంటా వస్తున్నారు. వారు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ సముద్రంలో ఆరిన నేల మీద ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇంతలో వాళ్ళు ఇంకా స్పీడ్గా వస్తున్న సందర్భంలో అప్పుడు వరకు వీరికి ముందుగా నడిచినటువంటి ఆ దూత ఆ సైన్యానికి వెనుకమలకు వెళ్ళి వస్తున్న శత్రువులకి, అలాగే తన యందు విశ్వాసం ఉంచి ఆరిన నేల మీద సాగిపోతున్నటువంటి తన ప్రజలకు మధ్యలో నిలబడిందంట. అక్కడ ఆ వచనాన్ని నేను చదివినప్పుడు వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున ఈ వచనం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ లోకమనే సముద్రంలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనకున్నటువంటి అనేకమైన శ్రమలు, శోధనల్లో దారి అనే మార్గాన్ని చూపించి ముందుకెళ్తూ ఉన్నప్పుడు మనము ఆ శత్రువు చేతుల నుంచి తప్పించుకొని దేవుని మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శత్రువు ఏదో ఒక విధముగా మనల్ని పట్టుకొని మరలా వెనక్కి లాక్కపోవాలని, పాత జీవితంలోకి తీసుకొని వెళ్ళాలని, మన జీవితాలను సర్వనాశనం చేయాలని, లేకుండా చేయాలని ఒకవేళ ప్రయత్నం చేయటానికి శత్రువు ఒకవేళ బలముగా నీ మీదికి ఒడివడిగా వస్తున్నప్పుడు దేవాతి దేవుడు చూస్తూ ఊరుకోడండి. తన దూతను పంపించాడు. వారికి వీళ్ళకు మధ్యలో పంపించి వీళ్ళకి చీకటి కలుగు చేశారు. వాళ్ళు ఆగిపోయారు అక్కడ. కానీ ఆయన విశ్వాసం ఉంచి ఆరిన నేల మీద వెళుతున్నటువంటి వారు కదా వెలుగులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ శత్రువుకు చీకటి కలుగు చేసి నీకు మార్గాన్ని చూపించి వెలుగు మార్గములో నడిపించగలిగిన గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఒకవేళ నీవు అవిశ్వాసములో ఉన్నావేమో, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, నా శత్రువు నాకంటే బలమైన వాడని నువ్వు ఒకవేళ నీలో నీవే నిన్ను తక్కువ అంచనేసుకుంటున్నావేమో. కానీ ఈ వచనము ఈరోజు నీకు, నాకు, మనందరికీ తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, నీవు వెంబడిస్తున్నటువంటి దేవుడు నీ శత్రువుకు చీకటి కలుగు చేసి నీకు వెలుగు మార్గాన్ని చూపించి నువ్వు వెళ్ళవలసినటువంటి ఆ యొక్క స్థలానికి లేక ఆ గమ్యానికి చేర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి కదా శత్రువుకి వెళ్ళి చూసి భయపడక దేవుని వైపు చూస్తూ సాగిపోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు అయ్యా ఈ లోకములో నుంచి వేరై నీతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రకములుగా శత్రువు ఎంటబడి మరలా లోకములోకి లాగాలని ప్రయత్నం చేసినప్పుడు అయ్యా నీవు ప్రభువా నీ బిడ్డలను కాపాడుకునే విషయంలో ఎంత గొప్ప కృపను మాకు అనుగ్రహించావో, వారికి చీకటి కలుగు చేసి అయ్యా నీ పిల్లలైన వారికి వెలుగు మార్గములో ప్రయాణం చేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినట్లుగా ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద నీ కొరకు అయ్యా బ్రతుకుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఆ విధముగా నువ్వు నిలబెట్టబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ అయ్యా ఇదిగో నా ప్రార్థన ఆలకించి ఎవరైతే అవిశ్వాసములో ఉన్నారో, అపనమ్మకములో ఉన్నారో, శత్రువును చూసి భయపడుతున్నారో ఈ వాక్యము ద్వారా వారిని ధైర్యపరిచి నీ సన్నిధిలో సాగిపోవునట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.